నమస్తే, ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, అలాగే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్లకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి మందులు వేసుకోవాలి, ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఎదురవుతాయా, ఇలాంటి విషయాలన్నీ మనకు వివరించడానికి నాతో ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. చలికాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది అంటే సీజన్ ఒకటి చేంజ్ అయిందంటే చాలు ఇంకా దగ్గు వచ్చేస్తుంది, జలుబు, ఇవన్నీ చాలా కామన్గా చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కామన్ ఇన్ఫెక్షన్స్ అయినా పర్టికులర్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయా? అంటే ఈ సీజనల్గా వచ్చేటివి కామన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా వైరసెస్. అంటే ఈ సీజన్లో ఈ చల్లదనానికి వైరసెస్ ఎక్కువగా ప్రాలిఫరేట్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. పర్టికులర్లీ ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుందో, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వయసులో పెద్దవాళ్ళు, గర్భిణీలు, ఇలా ఎవరికైతే వాళ్ళ రోగనిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చలికాలంలో పర్టికులర్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటి అంటే ఏమని చెప్పొచ్చు? చలికాలం అదే అంటే కోల్డ్ టెంపరేచర్ వల్ల. ఇప్పుడు కోల్డ్ టెంపరేచర్లో ఈ క్రిములు బాగా ఎక్కువగా ప్రాలిఫరేట్ అవుతాయి. వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, ఈవెన్ ఫంగస్ కూడా. అంటే హ్యూమిడిటీ బాగా ఎక్కువగా ఉంటే కనుక ఆ ఫంగస్ కూడా ఈజీగా పెరుగుతుంది. సో ఇవి మనం పీల్చడం వల్ల ఆ గాలి ద్వారా మనకి లంగ్స్లోకి సోకి మొదటగా ముక్కులో నుంచి ఊపిరితిత్తుల వరకు, దాన్నంతా రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఆ ముక్కు దగ్గర నుంచి ముక్కులో ఇన్ఫెక్షను, సైనసైటిస్, గొంతులో ఇన్ఫెక్షను, తర్వాత మెల్లిగా లంగ్స్లోకి చేరి అది బ్రాంకైటిస్, న్యూమోనియా వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా చలికాలంలో వచ్చే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయంటారా? లంగ్ ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే న్యూమోనియా. చలికాలంలో ఈ న్యూమోనియా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో కామన్గా వైరసెస్తో వస్తుంది. అది చాలా మటుకు బ్యాక్టీరియల్ న్యూమోనియా కూడా దారితీస్తుంటుంది. ఓకే, అంటే ఈ ఫ్లూ అనేది మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఇయర్ ఏదో ఒక ఫ్లూ వస్తూనే ఉంటుంది. అంటే ఎందుకని అది రూపాంతరం చెందుతూ ఏదో ఒక ఫ్లూగా వస్తూనే ఉంటుంది ప్రతి ఇయర్. అంటే బికాస్ ఆఫ్ ది టెంపరేచర్ సిచ్యువేషన్స్ అంటారా ఏంటి అసలు? ఫ్లూ అనేది ఒక రకమైన వైరస్. ఇప్పుడు చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఫ్లూ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. అది ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ద్వారా అది వ్యాప్తి చెందుతుంది. మనం ఒక సీజన్లో చూసాము, అంటే ఇప్పుడు కూడా వస్తున్నాయి, స్వైన్ ఫ్లూ కూడా ఉండింది. ఆ స్వైన్ ఫ్లూ అనేది కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇన్ఫ్లుయెంజా వైరసెస్లో కొన్ని రకాలు ఉంటాయి. సో ఒక్కో రకాన్ని బట్టి దాని పేర్లు కొంత మారుతూ ఉంటాయి. ఫ్లూ అని, స్వైన్ ఫ్లూ అని, అలాగే కొన్ని రకాల అదర్ వైరసెస్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది. సో దానివల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్రాంక్యులైటిస్ అంటారు. అలాగే మనం కోవిడ్ చూసాము, కోవిడ్ కూడా ఒక రకమైన వైరస్సే. సో అది కూడా జనరల్గా ఈ ఫ్లూ వీటిలాగానే వ్యాప్తి చెందుతుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా వాటి లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి కనుక వాటిని మనం జనరల్గా ఆ లక్షణాలు కనపడగానే ఫ్లూ అన్నట్టుగా దాన్ని భావిస్తాం. బట్ దానికి అవసరమైన పరీక్షలు చేసిన తర్వాత దాంట్లో ఏ రకమైన ఫ్లూ అది ఏ రకమైన వైరస్ అనే దాన్ని బట్టి దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ చలి వాతావరణంలో ఇలాంటి వైరస్లు అనేవి చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మరి లంగ్ కెపాసిటీ, వాటికి ఉన్న రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఇలాంటి ఫ్లూ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటుందా ఏంటి? ఈ ఏదైనా ఇన్ఫెక్షన్ బాడీలో చేరిందంటే దాన్ని స్టాప్ చేయడానికి మన ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది. ఆ ఇమ్యూనిటీ అనేది రోగనిరోధక శక్తి, దానికి అవసరమైన ప్రక్రియ యాంటీబాడీస్ ద్వారా జరుగుతుందన్నమాట. అంటే బాడీలో ఏదైనా క్రిమి చేరినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మన బాడీ ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ కొన్ని రకాల అట్లాంటి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ వెళ్ళి దాన్ని, ఆ వైరస్ని కానీ, బ్యాక్టీరియాని కానీ దాన్ని నలిఫై చేయడం, అది రోగనిరోధక శక్తి యొక్క పని. సో అది ఎప్పుడైతే తగ్గుతుందో, ఎవరిలోనైతే అది తక్కువగా ఉంటుందో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్నపిల్లలు కానివ్వండి, పెద్ద వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే
ఇంతకు ముందు నుంచి కూడా వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ జబ్బులు ఉన్నవాళ్ళు, అది అంటే రకరకాల లాంగ్ టర్మ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అది బాడీలో ఏదైనా ఉండవచ్చు, అది లివర్ ఫెయిల్యూర్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, అలాగే లంగ్ రిలేటెడ్ కూడా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్థమా ఉన్నవాళ్ళు, ఆర్ సిఓపిడి అంటే స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు, క్రానిక్ బ్రాంకైటిస్ లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు, ఆర్ కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో వీళ్ళందరిలో ఆ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ బాడీలోకి ఈజీగా ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయ్యి, పర్టికులర్లీ లంగ్స్లో ఎక్కువగా అవి వచ్చే అవకాశం ఎందుకుంది అంటే మన లంగ్స్ అవి మ్యాక్సిమం ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్, అది మనం పీల్చే గాలి, దాంట్లో కొన్ని రకాల పొల్యూషను, ఇదంతా లంగ్స్లోకి ఈజీగా చేరుతుంది. ఆ లంగ్స్లో ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఆ ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల అది ఈజీగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంటుంది. పొల్యూషన్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మనం చూస్తే పొల్యూషన్ శాతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఢిల్లీ అయితే ఇంకా పొల్యూషన్ ప్రోన్ అయిపోయింది. సో పొల్యూషన్ వల్ల మన లంగ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి, పొల్యూటెడ్ ఏరియాకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం? అసలు పొల్యూషన్లో ఉండే టాక్సిన్స్, పొల్యూషన్ అంటే అది మనం అంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది గాలిలో ఉండే దుమ్ము, అలాగే ఈ వెహికల్స్ ద్వారా వచ్చే ఎగ్జాస్ట్, ఆ స్మోక్స్, ఆ ఫ్యూమ్స్, సో ఈ పొగలల్లో ఉండే టాక్సిక్ సబ్స్టెన్సెస్ వల్ల, అంటే మన బాడీకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కనుక అందులో, అది మనం పొల్యూషన్లో అది లంగ్స్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు మన బాడీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పొల్యూషన్ మ్యాక్సిమం ఎఫెక్ట్ కలుగజేసేది లంగ్స్లో, ఎందుకంటే ఆ గాలి, ఆ దుమ్ము అదంతా మన లంగ్స్లోకి చేరి మనం పీల్చడం వల్ల ఆ లంగ్స్లో ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నీ పేరుకుపోయి అక్కడ ఆ కణాలని, ఆ కణజాలాన్ని దెబ్బతీసి వాటి డిఫెన్స్ సిస్టమ్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ కారణంగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి లంగ్స్ కూడా ఎక్కువగా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు లంగ్స్ దెబ్బతినడం మూలంగా లంగ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ముందు నుంచి లంగ్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్టుగా ఆస్తమా కానీ, క్రానిక్ బ్రాంకైటిస్ కానీ, ఇంకే రకమైన లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో మళ్ళీ ఈ పొల్యూషన్ యాడ్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన డ్యామేజ్ కూడా జరుగుతూ, దానివల్ల లంగ్స్ పూర్తిగా దెబ్బతిని దాంట్లో మళ్ళీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే పొల్యూషన్కి వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారో ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేది పెరిగిపోతాయి. ఫైన్. ఆస్తమా విషయానికి వస్తే, ఆస్తమా ఈ చలికాలం వచ్చిందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. ఈ చలికాలం అంటే చల్ల వాతావరణం వాళ్ళకు పడకనా, లేదంటే మరి వాళ్ళకు ఇన్ఫెక్షన్ లోపల ఉండిపోయి ఈ చలికాలం వచ్చిందంటే పెరిగిపోతుందా? అసలు వాళ్ళలో ఏం జరుగుతుంది? అంటే ఆస్తమా అనేది ఒక రకమైన లాంగ్ టర్మ్ క్రానిక్ కండిషన్. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది జెనెటిక్గా డిటర్మైన్ అయి ఉంటుంది. అంటే ఎవరికైతే వంశంలో ఆల్రెడీ వాళ్ళకి ఆస్తమాకి సంబంధించిన జీన్స్ కంటిన్యూ అవుతూ కొంతమందిలో ఎక్కువ మోతాదులో, కొంతమందిలో తక్కువ మోతాదులో అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏముంటుంది అంటే ఆస్తమాలో వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఉండే వాయునాళాలు బాగా కుచించుకుపోవడం, అవి ఈజీగా రియాక్ట్ అవుతాయి. అంటే వాళ్ళకి ఒక రకమైన హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని రకాల అలర్జెన్స్ కానీ, దుమ్ము కానీ ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు మామూలు వాళ్ళలో దానికి సంబంధించి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎవరికైతే ఆస్తమా ఉంటుందో వాళ్ళలో ఈ ఎక్స్పోజర్ వల్ల, ఈ అలర్జెన్స్ ఎక్స్పోజర్ వల్ల అవి లంగ్స్లోకి వెళ్ళినప్పుడు ఆ వాయునాళాల్లోకి చేరి దాంట్లో ఇమ్మీడియట్గా ఒక రియాక్షన్ లాగా కలుగజేస్తాయి. సో ఆ రియాక్షన్ మూలంగా ఆ వాయునాళాలు అనేటివి బాగా నేరో అయిపోతాయి, అంటే కుచించుకుపోతాయి, వాటి డయామీటర్ తగ్గిపోతుంది. అందువల్ల గాలి వెళ్ళడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఆ ఫ్లో డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకి గాలి పీల్చడంలో ఇబ్బంది అయ్యి వాళ్ళకి ఆయాసం రావడం, అట్లాగా పిల్లి కూతలు రావడం, దగ్గు రూపంలో కూడా
ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళకి గాలి తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది, దాన్ని బయటికి పంపించడంలో ఇబ్బంది అవుతుంది. సో అలాగే దానికి సంబంధించి ఫర్దర్ ఎఫెక్ట్స్ కూడా, అంటే ఆక్సిజన్ తగ్గడం లాగా ఇంకా రకరకాల దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలర్జియన్స్ మీరు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు కూడా చలికాలం వచ్చిందంటే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే మరి వాళ్ళు కూడా ఈ చలికాలంలో కాస్త ఇబ్బంది పడాల్సిందేనా? వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, లేదు వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఆ అలర్జీ వల్ల ఇంకా ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అంటే ఈ చలిలో అన్ని రకాలుగా అలర్జెన్స్ మోతాదు ఎక్కువ అవుతుంటుంది. అంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాల క్రిములు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, వైరస్లు ఎక్కువగా ఉంటాయి, పొల్యూషన్ కంటెంట్ కూడా ఎక్కువ అవుతుంది. చలి ఉన్నప్పుడు అంటే వేడి గాలిలో జనరల్గా పొల్యూషన్ అంతా కొంచెం పై లేయర్స్కి వెళ్ళిపోతుంది వాతావరణంలో. వేరాజ్ చలి ఎక్కువగా ఉన్నప్పుడు భూమికి దగ్గరగా ఉంటుంది పొల్యూషన్ అంతా. సో అందువల్ల అది ఎక్కువ పైకి వెళ్ళకుండా కాన్సన్ట్రేటెడ్ మనకి భూమికి దగ్గరగా, సో అంటే మన సర్ఫేస్కి దగ్గరగా. సో అందువల్ల మనం పీల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చలికాలంలో ఈ అలర్జెన్స్ ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల క్రిములు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫంగస్, మోల్డ్స్ లాంటివి ఎక్కువగా కనపడతాయి. సో అవి కూడా లోపలికి వెళ్ళడం వల్ల అవి ఒక రకమైన అలర్జెన్సీ. సో ఇవన్నీ లంగ్స్లోకి వెళ్ళడానికి ఆస్కారం చలికాలంలో ఎక్కువగా ఉంటుంది కనుక ఆస్తమా పేషెంట్స్ చలికాలంలో ఎక్కువగా బాధపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే పర్టికులర్గా డస్ట్ ఎలర్జీ లాంటి సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, మరి ఈ చలికాలం వచ్చేసరికి వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి ఏమైనా ఉంటాయా? అలర్జీ ఆర్ ఆస్తమా ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఆల్రెడీ ఆస్తమాకు సంబంధించిన ఇన్ఫ్లమేషన్, ఆ రియాక్షన్, ఆ చేంజెస్ అనేటివి లోపల జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు దాని మీద మళ్ళీ వేరే రకమైన వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరినప్పుడు తప్పకుండా దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఇంపాక్ట్. అంటే ఒక నార్మల్ లంగ్లో నార్మల్ సర్ఫేస్ మీద ఇన్ఫెక్షన్ చేరినప్పుడు వచ్చే ఎఫెక్ట్ కంటే కూడా ఆల్రెడీ అబ్నార్మల్ ఆర్ ఇన్ఫ్లేమ్డ్ ఎయిర్వేస్లో ఇట్లాంటి ఇన్ఫెక్షన్ చేరినప్పుడు దానివల్ల వచ్చే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆస్తమా ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రియాక్షన్తో ఆస్తమా కూడా పెరుగుతుంది. సో అది కూడా ఒక రకమైన అలర్జన్ లాగా బిహేవ్ చేస్తుంది. దానివల్ల కూడా ఆ రియాక్షన్ ఎక్కువయ్యి ఆ వాయునాళాలు ఇంకా కుచించుకుపోయి ఆ బ్రీదింగ్ ఇంకా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఇక న్యూమోనియా విషయానికి వస్తే పెద్దవాళ్లలో ఈ చలికాలంలో ఆ సమస్య ఎందుకని ఎక్కువగా అవుతుంది అంటారు? చలికాలంలో మనం అనుకున్నాం కదా, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అవి ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కువగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ చలి, ఆ టెంపరేచర్ వాటికి సూటబుల్గా ఉంటుంది. అలాగే ఈ వృద్ధులు, వీళ్ళలో పిల్లల్లో కానీ చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువ మోతాదులో ఉంటుంది. అంటే చిన్నపిల్లలు వాళ్ళు అప్పుడప్పుడే డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఇమ్యూనిటీ. వాళ్ళకి ప్రాపర్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది వాళ్ళు స్కూల్కి వెళ్ళే వయసు నుంచి అది పెరుగుతూ వస్తుంది అన్నమాట. అలాగే వృద్ధుల్లో కూడా వాళ్ళకి ఆల్రెడీ ముందు నుంచి షుగరు, బీపీ లాంటి జబ్బులు ఉండడము, లేక వేరే రకాలైన క్రానిక్ డిసీజెస్ ఉండడం మూలంగా కూడా వాళ్ళలో వాళ్ళ ఇమ్యూనిటీ అనేది సఫర్ అవుతుంది. సో వాళ్ళ వయసుతో పాటు కూడా బాడీ క్షీణిస్తూ ఉంటుంది కనుక అందులో కూడా ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల వాళ్ళు వీటిని ఎక్కువగా తట్టుకోలేకపోతారు, ఇన్ఫెక్షన్స్ని. సో చలికాలము అనేది వైరస్లు ఎక్కువగా వృద్ధి కావడానికి, ఆ బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి కావడానికి అనుకూలంగా ఉంటుంది. వయసు అనేది ఇమ్యూనిటీ, పర్టికులర్లీ చిన్న వయసు కానీ మరీ పెద్ద వయసు కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం మూలంగా వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన దగ్గర ఎంతవరకు ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇయర్కి వాళ్ళ పర్సంటేజ్ అనేది పెరుగుతోంది. అది కొంచెం సమస్య అండ్ ఆలోచించాల్సిన విషయమే. అయితే దాన్ని పక్కన పెట్టేస్తే మధుమేహంతో బాధపడే వాళ్ళు కానీ, సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయి? పర్సంటేజ్ మనం చూసుకున్నట్టయితే ఇతరులతో పోలిస్తే వీళ్ళకి ఏమైనా ఎక్కువగా వస్తుందా? మధుమేహంలో అగైన్ మెయిన్ ప్రాబ్లం ఇమ్యూనిటీ తగ్గడం. అది షుగర్ బాడీలో ఎక్కువగా అవ్వడం వల్ల బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా తగ్గిపోతుంది. అందుకే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో
ఈవెన్ చిన్న దెబ్బ తగిలి పుండైనా కూడా అది అంత తొందరగా మానదు. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గడం, ఆ బాడీలో రిపేర్ మెకానిజమ్స్ కూడా దెబ్బతింటాయి. అందువల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తొందరగా తగ్గదు. సిమిలర్ ఎఫెక్ట్ మనకి స్మోకింగ్లో కూడా చెప్పొచ్చు. బట్ స్మోకింగ్ అనేది లంగ్స్కి సంబంధించిన డ్యామేజ్. స్మోకింగ్ చేయడం వల్ల అఫ్కోర్స్ బాడీలో వేరే ఆర్గన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల జరిగే డ్యామేజ్ జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం లంగ్స్లో ఆ లేయర్స్ అన్నీ మెల్లిమెల్లిగా దెబ్బతినడం వల్ల, కణజాలం దెబ్బతినడం వల్ల అందులో రెసిస్టెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో అందువల్ల అవి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కొని పోరాడలేకపోతాయి. సో ఆ ప్రాసెస్లో స్మోకింగ్ చేసే వాళ్ళలో లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ డెఫినెట్గా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే స్మోకింగ్ వల్ల బాడీలో ఇన్ జనరల్ ఇమ్యూనిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్మోకింగ్లో కూడా ఆ స్మోక్లో దాదాపు 3,000-4,000 రకాల టాక్సిన్స్ ఉంటాయి. సో టాక్సిక్ సబ్స్టాన్సెస్ అండ్ కార్సినోజెనిక్ సబ్స్టాన్సెస్. సో వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బాడీలో రకరకాల ఆర్గన్స్లో, దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్లో బాడీలో స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇంకా చలికాలం మొదలైందంటే చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళల్లో ఎక్కువ జలుబు మనం చూస్తూ ఉంటాం, చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకని, ఏమి ఉంటుందంటారు రీజన్? జలుబు అనేది అది కూడా ఇన్ఫెక్షన్కి ఒక సూచన. అంటే జలుబు అనగానే మనకి కామన్ పర్సెప్షన్ ఇన్ఫెక్షన్, అదే ఒక వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఫ్లూ అనేది ఒక రకమైన జలుబుగా చెప్పొచ్చు. ఆ ఫ్లూ అనేది జలుబుతో మొదలైంది అవుతుందని చెప్పొచ్చు. జలుబు అంటే మన ముక్కు కారడం, లేదు తుమ్ములు అవి ఎక్కువగా రావడం, కొంత గొంతు నొప్పి, జ్వరం లాంటిది ఉండడం. సో ఈ లక్షణాలన్నీ అన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్లో జనరల్గా చూస్తాం. సో అవన్నీ అంటే ఇనీషియల్ సిమ్టమ్స్ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఏదైనా కూడా ఈ సిమ్టమ్స్ అన్నీ మనం చూడవచ్చు. కాకపోతే ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో, పర్టికులర్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో, ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో అవి మోర్ ప్రామినెంట్గా కనిపిస్తాయి. అవే అంటే వాటితోటే మొదలవుతుంది. అంటే జలుబు అవన్నీ ముక్కులోకి వైరస్ మనం పీల్చినప్పుడు ఆ వైరస్ ఇనీషియల్గా అక్కడ డిపాజిట్ అయ్యి అక్కడ కలుగజేసే మార్పుల వల్ల వచ్చే డెవలప్మెంటే జలుబు అనేది. సో అది ఏ రకమైన క్రిమి మన ముక్కులో చేరినా కూడా జనరల్గా అలాంటి డెవలప్మెంట్సే వస్తాయి. బట్ జనరల్గా వేరే బ్యాక్టీరియల్ అవి ఇన్ఫెక్షన్స్ అవి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి డెవలప్ అవ్వడానికి. వాటి సిమ్టమ్స్ కొంత డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ముక్కులో డిపాజిషన్ అయ్యే క్రిములు జనరల్గా వైరస్లు ఎక్కువగా ఉంటాయి కనుక సో అక్కడ ఆ జలుబు సిమ్టమ్స్ అనేటివి డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్నపిల్లల్లో వాళ్ళు అంటే వాళ్ళంతా హైజీనిక్గా కంట్రోల్డ్గా ఉండరు కనుక వాళ్ళలో ఈ ముక్కులోకి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు మట్టిలో ఆడతారు, లేదంటే ఏదైనా ఎక్కడ టచ్ చేసినా కూడా మళ్ళీ ముక్కులో నోట్లో వేళ్ళు పెట్టుకుంటూ, సో అలా వాళ్ళు ఎక్స్పోజర్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లల్లో. సో వాళ్ళు ఈజీగా వైరస్ని క్యాచ్ చేస్తారు, ఆ వైరస్ని వాళ్ళ రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి ఇంపోజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం చిన్నపిల్లల్లో వైరస్లు ఎక్కువగా చూస్తుంటాం. అలాగే వాళ్ళు చాలా మటుకు వేరే పిల్లలతో ఆడుకోవడం, సో అలా వాళ్ళకి ఎక్స్పోజర్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఈ వైరస్లు సోకడానికి. అందువల్ల వాళ్ళకి కామన్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంది. అయితే ఈ సాధారణ జలుబుకి అది న్యూమోనియా లేదంటే బ్రాంకైటిస్, వీటికి తేడా వాళ్ళు ఏ విధంగా గుర్తించాలంటారు? న్యూమోనియా అనేది లంగ్లో వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని న్యూమోనియా అంటాం. ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ ఓన్లీ వాయునాళాలకి పరిమితమైనప్పుడు, అంటే వాయునాళాలని ఇంగ్లీష్లో బ్రాంకై అంటారు. సో ఎప్పుడైతే ఆ వాయునాళాల్లో ఇన్ఫెక్షన్ సోకితే దాన్ని బ్రాంకైటిస్ అంటారు. లంగ్స్ దాన్ని అంటే న్యూమో అంటే లంగ్స్ అనమాట. సో లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ని న్యూమోనియా అంటారు. సో సిమ్టమ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. బ్రాంకైటిస్ అనేది వాయునాళాల్లో ఇన్ఫెక్షన్ కనుక దానికి సంబంధించిన సిమ్టమ్స్ జనరల్గా దగ్గు రూపంలో ఎక్కువగా చూస్తాము. అలాగే కఫం ఎక్కువ రావడం అనేది ఈ బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన లక్షణం. అలాగే న్యూమోనియా అనేది లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు జనరల్గా అది కూడా దగ్గు ఉంటుంది, కొంత కఫం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కొంత ఆయాసం అనేది రావడం కూడా ఎక్కువగా చూస్తాము. జనరల్గా లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది.
అదే బ్రాంకైటిస్లో జ్వరం తీవ్రత అంతగా ఉండకపోవచ్చు. అంటే ఇన్ఫెక్షన్ ఎంత దూరం వెళ్ళింది అనే దాన్ని బట్టి అది బ్రాంకైటిసా న్యూమోనియా అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఓన్లీ ఎయిర్వేస్ వరకు మాత్రమే ఇన్ఫెక్షన్ లిమిటెడ్గా ఉంటే అప్పుడు అది బ్రాంకైటిస్ రూపంలో తెలుస్తుంది. ఎప్పుడైతే అది లంగ్స్ లోపలికి చొచ్చుకొని పోతుందో లంగ్స్ టిష్యూ లోపలికి, సో అప్పుడు అది న్యూమోనియా రూపంలోకి మారుతుంది. సో దానివల్ల వచ్చే సిమ్టమ్స్ కొంత మోతాదు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంతవరకు సిమిలారిటీస్ చాలానే ఉంటాయి, బట్ డిఫరెన్సెస్ చాలా సటిల్గా ఉంటాయి. అంటే తీవ్రతలో తేడాలు ఉంటాయి. న్యూమోనియా వచ్చినప్పుడు దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఫీవర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫీవర్ వల్ల అండ్ అది ఎక్కువ కాలం ఇన్ఫెక్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రాంకైటిస్ లాంటివి తగ్గడం, రికవరీ అనేది కొంచెం తొందరగా జరుగుతుంది. అంటే ఇన్ఫెక్షన్ ఎంత దూరం వెళ్ళింది అనే దాన్ని బట్టి అది బ్రాంకైటిసా న్యూమోనియా అనేది డిసైడ్ అవుతుంది. నార్మల్ కోల్డ్ ఉన్నప్పుడు ఫీవర్ వస్తుంది కొంతమందిలో, మరి ఆ ఫీవర్కి వాళ్ళు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత సీరియస్నెస్ ఉంటుందంటారా? ఇన్ఫెక్షనా దాన్ని తెలుసుకోవడం ఎట్లా అంటారు? జనరల్గా మనం చూసే నార్మల్ ఈ కోల్డ్ లాంటి ఫీవర్స్ అన్నీ కూడా వైరస్ల వల్ల వస్తాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ మన బాడీ ఇమ్యూనిటీ కొంత బాగా ఉంటే వాటంతట అవే స్పాంటేనియస్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. అవి అందుకని మనం మామూలుగా చెప్తుంటాం కదా, జలుబు వస్తే అది మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అన్నట్టుగా, అది వాడినా వాడకున్నా ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళలో చాలా మటుకు అది సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటుంది. అంటే ఆ వైరస్ని మన బాడీ ఇమ్యూనిటీ ఆర్ యాంటీబాడీస్ అనేటివి ఒక 4-5 రోజుల్లో దాన్ని కంట్రోల్ చేయగలుగుతాయి. సో అందుకని యంగ్ హెల్దీ పీపుల్ ఎవరికైతే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో వాళ్ళు వెంటనే భయపడి పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు డాక్టర్ దగ్గరికి. జనరల్గా 1-2 రోజుల్లో అవి సర్దుకునే అవకాశం ఉంటుంది. మనం హౌస్ హోల్డ్ రెమెడీస్ కొన్ని పాటించడం వల్ల జలుబు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ మెడికేషన్ యూజ్ చేసి 1-2 రోజులు ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటే అది సెటిల్ అయిపోవచ్చు. ఎప్పుడైతే అది 3-4 రోజులకు మించి కంటిన్యూ అవుతుందో ఆర్ దాని సిమ్టమ్స్ తీవ్రత అనేది పెరుగుతూ పోతుందో, అంటే ఇనిషియల్గా వచ్చిన దగ్గు ఎక్కువడం, అందులో కఫం చేరడం, దాంట్లో ఇంకో అంటే ఆయాసం లాంటిది డెవలప్ అవ్వడం, కొన్నిసార్లు కఫంలో రక్తం పడడం, ఇట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, దాని సివియరిటీ ఎక్కువగా ఉంది, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా డీప్గా వెళ్ళింది లంగ్స్లోకి కూడా అనేది చెప్పడానికి అవి కొన్ని సిమ్టమ్స్ ఆర్ క్లూస్ అనమాట. సో అవి కనపడ్డప్పుడు మాత్రం నువ్వు వెంటనే జాగ్రత్త పడాలి. సో జనరల్గా మనం 2-3 డేస్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత అవసరం ఉండకపోవచ్చు, బట్ అది కూడా కొంచెం హెల్దీ పీపుల్లో అయితే. ఎవరైతే ఆల్రెడీ నోన్ టు బీ కొంచెం వీక్గా ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంది ఆర్ వయసు పెద్దగా ఉంది, కాంప్లికేషన్స్ని ఎక్కువగా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు మాత్రం వీలైనంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. బట్ ఎవరైతే అదర్వైజ్ హెల్దీగా ఉంటారో వాళ్ళకి జలుబు లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం టైం ఇచ్చి దాన్ని చూడొచ్చు. మామూలుగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం వస్తే పారాసెటమాల్ లాంటిది వేసుకోవడం ఆర్ జలుబు లాంటి దానికి ఏమైనా యాంటీహిస్టమినిక్స్, సెట్రిజిన్ లాంటివి ఏమైనా వాడే వరకు చూడొచ్చు 1-2 రోజులు. ఆ తర్వాత కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి, తీవ్రత పెరుగుతోంది, జ్వరం అనేది తగ్గట్లేదు అనే పరిస్థితి ఉంటే మాత్రం 3-4 డేస్ తర్వాత డెఫినెట్గా మనం ఒక మెడికల్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకునే ముందుగా అండి, కఫం వచ్చిందంటేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోనూ కఫంలో రక్తం వస్తుంది అని అంటే ఇంకా చాలా భయం వేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు అది అంటే ఆ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటే ఆ స్టేజ్లో వాళ్ళకి రక్తం అనేది వస్తుందా ఏంటి? అవును, ఇన్ఫెక్షన్ పెరుగుతున్న కొద్దీ ఆ సిమ్టమ్స్ తీవ్రత పెరుగుతుంది. బ్రాంకైటిస్ రూపంలో అంటే ఇనీషియల్గా ఇప్పుడు మన ముక్కు నుంచి అది ట్రావెల్ చేస్తుంది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. అంటే కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియా వైరస్ డైరెక్ట్గా లంగ్స్ వరకు వెళ్ళి న్యూమోనియా డైరెక్ట్గా కలిగజేయచ్చు. కానీ జనరల్గా ఏమవుతుంది, అది ముక్కులో లాడ్జ్ అవుతుంది. అది ముక్కులో లాడ్జ్ అక్కడ రైనైటిస్ అంటే జలుబు లాంటి సిమ్టమ్స్ మొదలు కనపడతాయి మనకి. కొంచెం ముక్కులో నలతగా ఉండడము, తుమ్ములు రావడము, ముక్కులోంచి కారడం, ఇరిటేటింగ్గా ఉండడం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ పక్కనే సైనసెస్ ఉంటాయి, ఆ సైనస్లో కూడా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. దానివల్ల అంటే ముఖమంతా అంటే ఒక స్టఫీ ఫీలింగ్ లాగా ఉండి కొంచెం ముఖం మీద సైనసెస్ మీద నొప్పులు లాంటివి రావడం, అక్కడి నుంచి మెల్లిగా అది గొంతు వరకు చేరొచ్చు. సో గొంతులో ఉన్నప్పుడు డెఫినెట్గా
కొంత గొంతు అంటే ఇరిటేషను, సోర్ థ్రోట్ అంటాం కదా, సో అలా ఉండడం, దగ్గు అనేది అక్కడి నుంచి మొదలవ్వచ్చు. జనరల్గా గొంతులో ఇరిటేషన్ వల్ల దగ్గు కూడా మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఆ గొంతు నెక్స్ట్ లెవెల్ మెయిన్ విండ్ పైప్, ట్రేకియా. సో అక్కడికి వెళ్ళింది అని అంటే ఇన్ఫెక్షన్ ఇంకా అక్కడి నుంచి ఇంకా తీవ్రత ఎక్కువ అవుతుంది. కాఫ్ మరీ ఎక్కువ రావడం, స్పూటం అనేది డెవలప్ అయ్యి అది బయటకు రావడం, ఇంకా కిందికి వెళ్ళినప్పుడు బ్రాంకై అంటే ఎయిర్వేస్లో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు బ్రాంకైటిస్ రూపంలో కొంతవరకు ఆయాసం, పిల్లి కూతలు లాంటివి కనపడడం, ఇంకా కిందికి వెళ్తే ఇంకా న్యూమోనియా అంటే అది లంగ్స్లో ఇన్ఫెక్షన్ కలిగేయడం. సో అక్కడ మనకి జ్వరం అనేది కూడా ఇంకా ఎక్కువ మోతాదులో కనపడే అవకాశం ఉంటుంది. అక్కడ అయ్యే డెవలప్మెంట్స్ వల్ల, లోకల్ టిష్యూ డిస్ట్రక్షన్ వల్ల కాఫం ఎక్కువ మోతాదులో రావడంతో పాటు కొన్నిసార్లు వాటిలలో వెజల్స్ కొంచెం రప్చర్ అయ్యి మనకి బ్లీడింగ్ కూడా కనపడే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు కఫంలో రక్తం కనపడుతుంది అని అంటే జనరల్గా అది లంగ్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా చెప్పొచ్చు. అంటే న్యూమోనియాకి అది ఒక రకమైన సంకేతం అని భావించాలి. ఈ చలికాలంలో సైనసైటిస్తో బాధపడే వాళ్ళు కూడా మనకు ఎక్కువగానే కనబడుతూ ఉంటారు. అది సాధారణ జలుబా, లేదు వీళ్ళు సైనసైటిస్తో బాధపడుతున్నారని వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? సైనసైటిస్ కూడా ఒక రకంగా ఇవి ఆస్తమా వీటిలాగానే చాలామందిలో అలర్జీ రూపంలో అది చూస్తుంటాం. అంటే అది ఒక రకమైన అలర్జిక్ సైనసైటిస్ లాగా. అంటే వాళ్ళకి కొన్ని పడని వస్తువులు ఎక్స్పోజ్ అయినప్పుడు, దుమ్ము ఎక్స్పోజ్ అయినప్పుడు, కొన్ని రకాల వాసనలు పీల్చడమా అట్లాంటి లక్షణాలతో కూడా సైనసెస్ అనేటివి ఇన్ఫ్లేమ్ అవ్వడం. అంటే ముక్కు సైనసెస్ జనరల్గా దే గో టుగెదర్. సో ఆ రెండిట్లలో అంటే ముక్కులో లక్షణాలు, సైనసెస్ ముక్కుల పక్కనే ఉంటాయి సైనసెస్ కూడా. సో వాటిలలో వచ్చే సిమిలర్ రియాక్షన్స్ కూడా మనకి సైనసైటిస్ రూపంలో తెలుస్తాయి. అంటే సిమ్టమ్స్లో పెద్దగా తేడా ఏముండదు. ముక్కు సంబంధించి ఆ సైనసెస్కి సంబంధించి ఆ స్టఫీ నోస్ ఉండడం, ముక్కులో నుంచి కారడం, సైనసెస్లో కూడా సెక్రిషన్స్ ఎక్కువగా తయారైనప్పుడు అది ముక్కులో నుంచే మళ్ళీ బయటికి రావాలి. సో అలా దానికి సంబంధించిన సిమ్టమ్స్ కొంతవరకు అలర్జీ రూపంలో ఉన్నప్పుడు అది ఈ చలికాలం, ఈ సీజనల్గా అది ఎక్కువగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆస్తమా ఎట్లాగైతే చలికాలంలో ఎక్కువగా చూస్తుంటామో అలాగే అలర్జిక్ సైనసైటిస్ కూడా ఈ సీజన్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. బట్ ఆ సైనసైటిస్ అలర్జీ వల్ల వచ్చిందా, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా అనేది మాత్రం మనం కొన్నిసార్లు దాని లక్షణాలను బట్టి చెప్పొచ్చు. ఎవరికైతే ముందు నుంచి లాంగ్ టర్మ్ నోన్ టు బి సైనసైటిస్ ఉండి వాళ్ళకి ఆల్రెడీ అలర్జీకి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళకి మనం అంటే అది అలర్జీ లాగానే భావించవచ్చు. బట్ కొన్నిసార్లు వాళ్ళకి కూడా దాంట్లో బ్యాక్టీరియా ఆర్ వైరస్ చేరడం వల్ల అది మళ్ళీ ఇన్ఫెక్షన్ లాగా మారవచ్చు. అంటే అప్పుడు ఆ సెక్రిషన్స్ మోతాదు పెరుగుతుంది. మామూలుగా అలర్జిక్ సైనసైటిస్లో వచ్చే అంత సెక్రిషన్స్ కాకుండా ఇంకా ఎక్కువ సెక్రిషన్స్ రావడం, అంటే ముక్కులోంచి ఎక్కువగా కారుతూ ఉండడం, మ్యూకస్ అనేది అది థిక్గా అవ్వడం, అది దాని డెన్సిటీ పెరిగిపోవడం, కలర్ మారడం, ఎల్లోయిష్గా రావడం, కొన్నిసార్లు రక్తం కూడా చేరడం దాంతో. సో ఇట్లాంటి లక్షణాలని ఇన్ఫెక్షన్కి సూచనలు. కొంతమందిలో ఆ తీవ్రత మరీ ఎక్కువ అయితే ముఖం వాపు రావడం, ముఖం అంతా కొంచెం కందిపోయినట్టు అవ్వడం, ముఖం మీద సైనసెస్ పైన నొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించి అంటే ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అయింది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా అలర్జిక్ సైనసైటిస్కి ఇచ్చే ట్రీట్మెంట్ అప్పుడు సరిపోదు. అయితే రూమ్ హీటర్స్ కూడా ఈ చలికాలంలో కొంతమంది వాడుతూ ఉంటారు. అసలు రూమ్ హీటర్స్ వాడడం ఎంతవరకు సేఫ్ అంటారు? రూమ్ హీటర్స్ అగైన్ అంటే ద పర్పస్ ఈజ్ చలిని తగ్గించడం, ఆ టెంపరేచర్ని తగ్గించడం, సో దట్ అది బాడీ టెంపరేచర్ని కూడా కొంతవరకు పెంచుతుంది. జనరల్గా ఇప్పుడు మనకు జ్వరం ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాడీలో న్యాచురల్ మెకానిజమ్స్ వల్ల టెంపరేచర్ని ఎలివేట్ చేస్తుంది. సో దట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి అదొక రకమైన ప్రక్రియ, మన బాడీ దాని ఒక సేఫ్టీ రియాక్షన్ అది. సో అంటే బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్రిములు ఎక్కువగా యాక్టివ్గా ఉండలేవు, వాటిని కొంత ఇన్యాక్టివేట్ చేసేస్తుంది. అదే చల్లదనం ఎక్కువ ఉన్నప్పుడు అవి మోర్ యాక్టివ్గా తయారవుతాయి, వాటి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్ పెంచడం అనేది ఈ సూక్ష్మక్రిముల ఇంపాక్ట్ని తగ్గించడానికి ఒక రకమైన మార్గం. సో అందువల్ల అది మన బాడీ టెంపరేచర్ అయినా రూమ్ టెంపరేచర్ అయినా కూడా వాటిని ఆ క్రిములకి అనుకూలంగా లేకుండా చేయడం,
అదొక ప్రాసెస్. సో అందువల్ల ఈ రూమ్ హీటర్స్ వాడడం అనేది దాదాపు అంటే చాలా వరకు హెల్ప్ చేయొచ్చు. కాకపోతే కోర్స్ ప్రతిదానికి ఒక మితి లిమిట్ అనేది ఉంటుంది కదా. సో మనం దాన్ని ఫాలో చేసి అంత లిమిట్లో ఉండగలిగితే రూమ్ హీటర్స్ ఆర్ ఆల్సో యూస్ఫుల్. పర్టికులర్లీ చలికాలంలో అవి చాలా మటుకు కొంత కంట్రోల్ చేస్తాయి. అలాగే మరీ చల్లగాలి మనం లంగ్స్లోకి వెళ్ళినా కూడా, ముక్కులో వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, చల్లగాలికి మనం బయట ఏదైనా చలి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముక్కులోంచి చల్లగాలి లోపలికి వెళ్తే ముక్కులు కూడా బాగా అంటే ఇరిటేబుల్ అవ్వడము, ముక్కులోంచి ఎక్కువ కారడం, అంటే వాటికి ఒక ఆటోమేటిక్గా అవి ఒక రియాక్షన్ కలిగజేస్తుంది ఆ కోల్డ్ టెంపరేచర్ అనేది, ఆ కోల్డ్ ఎయిర్ అనేది. సో దానివల్ల ముక్కులు డ్రై కూడా అయిపోతాయి. అలాగే లంగ్స్ ఆ విండ్ పైప్స్ కూడా బాగా డ్రై అయిపోయి, సో ఆ డ్రైనెస్ అనేది కూడా ఇన్ఫెక్షన్ ఈజీగా సోకడానికి ఒక రకమైన వాటికి హెల్ప్ చేస్తుంది, బెనిఫిట్ వాటికి, అంటే ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావడానికి. సో అందుకని చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే దానివల్ల ఇవన్నీ డ్రై అయిపోతాయి మన ఎయిర్వేస్ అన్నీ. సో అందులో ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, ఆ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది దెబ్బతినడం వల్ల ఇన్ఫెక్షన్ అనేటివి ప్రాలిఫరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, హైదరాబాద్ నుంచి సుధీర్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సుధీర్ గారు. సార్, చలికాలంలోనే వచ్చే ప్రధాన సమస్య సార్. అయితే ఈ బ్రాంకైటిస్ కాదు, అది న్యూమోనియా కాదు, నాకు అలర్జీ తోటి అవుతుంది సార్. ప్రతి చలికాలం ముక్కులు కంప్లీట్ గా బ్లాక్ అయిపోతున్నాయి. వీటి కోసం రకరకాల టెస్టులు చేపిస్తే, ఒక అలర్జీ టెస్ట్ చేసినప్పుడు హోమ్ డస్ట్ అండ్ చింతపండు, ఈ రెండు కొంత ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్నాయి, వీటిని కొంత అవాయిడ్ చేయండి అని చెప్పి ఆపేసినప్పటికి కూడా అది ఎక్కడవుతుందో తెలియట్లేదు. కానీ ప్రధానంగా ముక్కులు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి సార్. అది వన్స్ ఒకసారి సీజన్ లో స్టార్ట్ అయింది అని అంటే అది మాంటెరికాస్ట్ ఎల్సీ లాంటి టాబ్లెట్లు వాడితే కొంత కంట్రోల్లో ఉంటుంది. కానీ అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం ఏమో అది ఒక కోర్స్ లాగా ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో వాడితే ఆ సీజన్ అంతా కవర్ అయ్యేది. రాను వచ్చేసరికి అది నెల రోజుల నుంచి నెల 15 రోజులు ఇట్లా పెరుగుకుంటూ వస్తుంది సార్. ఇప్పుడు రోజు ఒకటి వేస్తే గానీ మామూలుగా ఉండలేని పరిస్థితి ఉంది. అయితే దీనికి చాలా మంది నేను చూపించినప్పుడు వేరు డాక్టర్లు చెప్పిన పాయింట్ ఏంటంటే సార్, ఒక్కొక్క రకంగా చెప్పారు. మేజర్ గా చెప్తుంది ఏంటంటే, ఒక అతను ముక్కులో మనకు మధ్యలో పాటలు అంటే 2 కళ్ళ మధ్యలో ఒక మెంబ్రేన్ లాంటి ఉంటుంది, అది ఆ డస్ట్ గానీ లేదా నీకు పడని అలర్జెటిక్ కారకాలు వచ్చినప్పుడు అది మూసుకొని పోతుంది. సో అది ఒక అపెండిక్స్ లాంటిదే, అవసరం లేనిది. సో దాన్ని కాల్ చేసి అంటే వాళ్ళకు ప్రాసెస్, మెడికల్ ప్రాసెస్ లో చేసి తీసేస్తే మీకు సమస్య శాశ్వత పరిష్కారం అని ఒక డాక్టర్ అన్నారు. బట్ ఈఎన్టీ వాళ్ళు కానీ వేరే పల్మనాలజిస్ట్ అది సజెస్ట్ చేశారు సార్. ఈఎన్టీ వాళ్ళేమో లేదు, ఇది ఎప్పటికీ తిరగబెడతానే ఉంటది, మీకు ఆ కారకాలని తగ్గించడం ఒకటి, ప్లస్ చలికాలంలో కొంత జాగ్రత్తగా ఉండాలని. అయితే ఇవే అలర్జీ కారకాలు మరి సమ్మర్ లోనో లేక మాన్సూన్ లోనో ఏ ప్రాబ్లం క్రియేట్ చేయండి, చలికాలమే ఎందుకు అంతా చేస్తున్నాయి? అసలు నాకు శాశ్వత సమస్య, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటే ఏమన్నా ఉందా? మీకు అంటే ఎంత కాలంగా ఉంది ఇది? చిన్నతనంలోనే తెలిసిందా మీకు ఈ అలర్జీ ప్రాబ్లం ఉన్నట్టు? చిన్నతనంలోనే ఇదేనా అని తెలియదు సార్. చిన్నతనంలో జలుబు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఉండేది, అది అలవాటు లాగా ఉండిపోయేది. అంటే ఇది మా వాళ్ళు కూడా వర్షాకాలంలో ఎప్పుడో తడిసేవరను అక్కడి నుంచి మొదలైంది అనేటట్టుగా ఉండేది. అంటే నాకు ఆ సమస్య అయితే ఉంది, బట్ సమస్యకి ఇదే పేరని ఎప్పుడు తెలియదు. మీ ఇంట్లో ఇంకెవరికైనా అలాగే ఉంటుందా? 2018 నుంచి నేను కొంత సీరియస్ గా డాక్టర్లతో కన్సల్ట్ అవుతున్నప్పుడు, అది ఇప్పుడు మీకు ఇంట్లో దాకా చెప్పాను కదా సార్, అంటే మెడిసిన్స్ తో ఫస్ట్ లో ఒక కోర్స్ లో వాడితే తగ్గిపోయింది. ఇప్పుడు ఎన్ని రోజులు వాడుతున్నా అది అంటే మెడిసిన్ వేస్తున్నంత షేపే ఉంటుంది. ఓకే. సో బేసికల్లీ అదే మీకున్న ప్రాబ్లము అలర్జిక్ రైనోసైనసైటిస్, అంటే ప్రిడామినెంట్లీ ముక్కు సైనసెస్కి సంబంధించి అలర్జీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు అలర్జిక్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అలర్జీ అనేది ముక్కు నుంచి లంగ్స్ వరకు ఏ లెవెల్లోనైనా ఉండవచ్చు. జనరల్గా మల్టిపుల్ లెవెల్స్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ మీకు ప్రిడామినెంట్గా అప్పర్ రెస్పిరేటరీ అలర్జీ అంటే ముక్కుకి సైనసెస్కి మాత్రం లిమిటెడ్గా ఉంది. సో దానివల్ల వచ్చే సిమ్టమ్స్ మీరు చెప్పిన లక్షణాలు, అంటే ఎప్పటికీ జలుబు వచ్చినట్టుగా ఉండడం, ముక్కు మూసుకుపోయినట్టు ఉండడం, బ్లాక్ ఉండడం, ముక్కులోంచి కారడం, తుమ్ములు ఎక్కువ రావడం, సో ఇవన్నీ దానికి సంబంధించిన లక్షణాలు. అవి చలికాలంలో న్యాచురల్గా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నేను మన దీంట్లో చెప్పినట్టుగా ఆ చలి గాలి లోపలికి వెళ్ళడం వల్ల ఆ లోపల ఉన్న మెంబ్రెయిన్స్ అన్నీ బాగా ఇరిటేట్ అయిపోయి
అంటే వాటిలో ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతుంది. అవి డ్రై అయిపోతాయి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆ ఇన్ఫ్లమేషన్ మూలంగా మనకి సెక్రిషన్స్ కూడా డెవలప్ అయ్యి అవి బాగా ఎక్కువగా కారడము, దానికి సంబంధించిన లక్షణాలు తుమ్ములు లాంటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది చలికాలంలో డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది వేరే కాలంలో కంటే. బట్ దీనికి సోర్స్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు చేసిన టెస్టుల్లో తేలిన ఆ చింతపండు కానివ్వండి, ఈ దుమ్ము కణాలు కానీ, అదే హౌస్ డస్ట్ మైట్ కానివ్వండి, సో ఇవన్నీ కొన్ని మాత్రమే. అంటే జనరల్గా అలర్జీ అనేది ఓన్లీ 1-2కి లిమిటెడ్గా ఉండదు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో, చాలా వెరీ రేర్ కేసెస్లో మీకు ఏదో 1-2 అలర్జెన్స్ ఉంటాయి, వాటికి ఎక్స్పోజ్ అయితేనే అలర్జీ వస్తుంది. బట్ జనరల్గా కామన్గా ఉండేది ఏంటంటే మీరు టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు కూడా అన్ని రకాల అలర్జీస్కి చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం అలర్జీ టెస్టులు చేయిస్తే అందులో వాళ్ళు ఒక 50-60 రియేజెంట్స్నో రియాక్టెంట్నో చెక్ చేస్తారు. బట్ అవి కాకుండా ఇంకా రకరకాల అలర్జెన్స్ చాలా ఉంటాయి మనకు తెలియనివి. యాక్చువల్లీ మనం టెస్ట్ల కంటే కూడా ఇంకా బెటర్ దాన్ని మనం పర్సీవ్ చేయగలిగేది మన అబ్జర్వేషన్తో. అంటే మనకి దేని ఎక్స్పోజర్ వల్ల ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అనేది గమనిస్తూ ఉంటే, అది దుమ్ము వల్ల కావచ్చు, ఏదైనా తినడం వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఏదో రకమైన స్మెల్ చూడడం వల్లనో, లేదంటే దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఆ పరిస్థితులు ఏంటి, ఏ టైంలో ఏ రూపంలో మనం ఏ రకమైన ఎక్స్పోజర్ గురవుతున్నాము, దేనివల్ల ఈ సిమ్టమ్స్ వస్తున్నాయో గమనిస్తూ ఉంటే మీకు రకరకాల అలర్జెన్స్ అన్నీ బయటపడుతుంటాయి. అంటే మీకు దేనివల్ల ఇబ్బంది వస్తుంది అనేది తెలిసే అవకాశం బాగా ఉంటుంది. సో ఆ అబ్జర్వేషన్లో మీకు ఏవేవైతే ఎక్స్పోజర్ వల్ల మీకు ఈ సిమ్టమ్స్ ఎక్కువగా వస్తున్నాయో అనేదో చూసుకొని వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయగలిగితే మీకు ఈ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ మీరు అట్లాగే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ని తీసేస్తే బాగా తగ్గుతుంది అని చెప్పారన్నారు. అట్లాంటి మెంబ్రెయిన్స్ అనేది కాదు, మెంబ్రెయిన్ అనేది ఆల్ లేయర్స్ చాలా ఉంటాయి మనకి. అంటే ప్రతి ఆర్గన్కి దానికి కవర్ చేసే మెంబ్రెయిన్స్ అవి ఉంటాయి. వాటిలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మీకు ఇట్లాంటి లక్షణాలు డెవలప్ అవుతాయి. బట్ అతను బహుశా మీకు చెప్పింది ఏమిటంటే సెప్టమ్ అనేది, అంటే ముక్కుని డివైడ్ చేస్తూ మధ్యలో ఒక సెప్టమ్ ఉంటుంది. అది ఒక థిన్ లేయర్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కార్టిలేజ్ అనమాట. అంటే సాఫ్ట్ బోన్ అది. అది జనరల్గా చాలా మందిలో కొంత తేడాగా ఉంటుంది, వంకరగా ఉంటుంది. అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా అసలు దాదాపుగా ఎవరికి ఉండదు. ఎంతో కొంత డీవియేషన్ అనేది ఉంటుంది. అదే నేజల్ సెప్టల్ డీవియేషన్ అంటారు. సో అది ఉన్న వాళ్ళలో డీవియేషన్ మరీ ఎక్కువగా ఉంటే, అంటే అది ఒక పక్కకు వంగిపోయి ఉండడం వల్ల, ఒక పక్కకు బల్జ్ అయి ఉండడం వల్ల ఒక పక్క ముక్కు అనేది బ్లాక్ అవుతుంది. అంటే ఒక పక్క ముక్కు రంధ్రం అనేది నేరో అయిపోతుంది. సో అందులో నుంచి మనకి గాలి ఆడడం కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. అది నార్మల్గానే. ఎప్పుడైతే ఈ అలర్జిక్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్తో అవి ఇంకా స్వెల్లింగ్ ఎక్కువ అవుతుంది, ఆ బల్జ్ ఎక్కువ అవుతుంది, ఆ టిష్యూస్ కూడా బాగా అంటే వాచి స్వెల్ అవ్వడం వల్ల ఆ బ్లాకేడ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో అది పెరిగినప్పుడు మీకు ఇంకా దాని సిమ్టమ్స్ ఇంకెక్కువగా అనిపిస్తాయి. అండ్ ఈవెన్ సింపుల్ చలి గాలి లోపలికి వెళ్ళడంలో కూడా ఆ రకమైన డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నేజల్ బ్లాక్ అనేది పెరిగిపోతుంది. సో అందువల్ల మీకు ఈ సీజనల్గా చలికాలంలో దాని తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వేరే సీజన్స్లో అంత తీవ్రత ఉండకపోవచ్చు. అట్లాగే ఎక్స్పోజర్ టు ఓన్లీ మీరు చెప్పిన ఆ 2 అలర్జెన్స్ కాకుండా మీకు అంటే ఇంకా కొన్ని రకాల అలర్జెన్స్ ఉండి ఉంటాయి. సో అవి అన్ని సీజన్స్లో ఉండొచ్చు. అట్లాంటప్పుడు అది అన్ని సీజన్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి శాశ్వత పరిష్కారము అంటూ ఒక రకంగా చెప్పాలంటే మన మెడికల్గా దాన్ని పూర్తిగా క్యూర్ చేయడం అనేది ఇప్పటి వరకు మనం చేయలేకపోయాము. ఇంకా దానికి సంబంధించి ఫ్యూచర్ డెవలప్మెంట్స్లో ఏమైనా అట్లాంటి ట్రీట్మెంట్స్ వస్తాయేమో చూడాలి. కానీ ఇప్పుడున్న అవైలబుల్ ట్రీట్మెంట్స్ వరకు అయితే దాన్ని కంట్రోల్ చేయడం వరకు మాత్రం చేయవచ్చు. ప్లస్ రాకుండా జాగ్రత్త పడడం దానికంటే ఇంపార్టెంట్. జాగ్రత్త పడడానికి మనకి దాని అంటే ప్రివెంట్ చేయాలి అని అంటే అది దేనివల్ల వస్తుందనేది మనం కనుక్కోగలిగితే దాన్ని అవాయిడ్ చేయడమే దాని ప్రివెన్షన్. అది మీరు చింతపండు అన్నారు, దాన్ని అవాయిడ్ చేస్తున్నారు, దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటే డెఫినెట్గా దాన్ని ఫ్యూచర్లో కూడా పాటించాలి. అలాగే మీకు హౌస్ డస్ట్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మీ నోటీస్లోకి వచ్చిన అట్లాంటి అలర్జెన్స్ని వాటిని ప్రివెంట్ చేయడం ద్వారా మీరు దాన్ని రాకుండా చూసుకోగలగాలి. కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు, అది ప్రతిసారి సాధ్యం కాదు. సో అట్లాంటప్పుడు కొన్నిసార్లు ఆ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు వెంటనే దానికి సంబంధించిన కొన్ని మందులు మీరు చెప్పిన మాంటిల్యూకాస్ లాంటివి ఆర్ యాంటీహిస్టమినిక్స్ ఉంటాయి, కొన్ని నేజల్ స్ప్రేస్ ఉంటాయి.
సో ఈ మందులు వాడడం ద్వారా దాన్ని దాదాపుగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ ఎలర్జెన్స్ వాళ్ళు ఈ చలికాలంలో వాళ్ళు తీసుకునే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటారా? ఏది తీసుకుంటే వాళ్ళకి ఎలర్జీ ఎక్కువ అవుతుంది ఏంటి అనేది? ఫుడ్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫుడ్ అనేది ఒక అంత మేజర్ రోల్ నోటెడ్ అలర్జెన్ కాదు. అంటే బేసికల్లీ ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, బట్ వాటి మేనిఫెస్టేషన్స్ చాలా మందిలో అదర్ ఫామ్స్లో ఉంటాయి. స్కిన్ అలర్జీ డెవలప్ కావడం, ఆర్టికేరియా అంటే వాళ్ళకి ఒంటి నిండా దద్దులు రావడం, ఒక రకమైన రియాక్షన్ రావడం, ఎనఫైలాక్సిస్ రావడం, అంటే చేపలు తింటే కొంతమందిలో వాళ్ళకి ఇంకా చాలా సివియర్ ఫామ్ ఆఫ్ అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. సో అట్లాంటివి చాలా మటుకు చిన్నతనంలోనే తెలిసిపోతాయి వాళ్ళకి ఫుడ్ అలర్జీస్ ఏమైనా ఉంటే. అది ఎప్పుడో ఒక వయసు తర్వాత నాకు ఈ ఫుడ్ అలర్జీ వచ్చింది అని చెప్పడం అనేది అంతగా ఇట్స్ నాట్ లాజికల్. సో ఫుడ్ అలర్జీ లాంటిది నిజంగానే ఉంటుంటే దాని తీవ్రత జనరల్గా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాన్ని ఈజీగా ముందుగానే మనం చైల్డ్హుడ్లోనే నోటీస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడైతే తింటారో వెంటనే, ఈవెన్ ఫస్ట్ టైం తిన్నప్పుడే అది తెలియాలి. అదే ఫుడ్ తిని ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం దానివల్ల అలర్జీ వచ్చిందంటే అది నమ్మలేము. సో ఫుడ్ అనేది డెఫినెట్గా కొన్ని రకాల ఫుడ్స్ అలర్జిక్ ఉంటాయి కొంతమందికి, బట్ అది చాలా తక్కువ మందిలో. అండ్ స్పెసిఫిక్గా ఈ రెస్పిరేటరీ అలర్జీస్కి జనరల్గా ఫుడ్తో అంత లింక్ ఉండకపోవచ్చు. అంటే కామన్ పర్సెప్షన్ ఏంటంటే ఈ ముక్కు కారడం, జలుబు, ఆస్తమా ఉన్నవాళ్ళు చింతపండు ఎక్కువ తినకూడదు, లేదంటే పులుపు ఎక్కువ అవాయిడ్ చేయాలి, లేదంటే ఇంకా వాళ్ళకి రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం అది గమనిస్తే, మనం అది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి తిన్నప్పుడు రానిది ఇప్పుడు సడన్గా అది తినగానే దానివల్ల అలర్జిక్ రియాక్షన్ వచ్చిందని చెప్పడానికి లేదు. అది ఒకవేళ అలర్జీ ఉంటే కనుక, నిజంగానే ఫుడ్ అలర్జీ ఉంటే ఆ ఫుడ్కి సంబంధించిన అలర్జీ లక్షణాలు మనకి ప్రతిసారి అది తిన్న ప్రతిసారి బయటపడాలి. అలాగే ఫుడ్, ఏ రకమైన ఫుడ్, దానికి సంబంధించిన అలర్జీ కంటే కూడా ఆ ఏ టెంపరేచర్ ఆఫ్ ఫుడ్ అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్సో కూల్ డ్రింక్సో లాంటివి తీసుకున్నాం అనుకోండి, ఆ చల్లదనం వల్ల మనకి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనం జనరల్గా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే, ఫుడ్ అలర్జీ అనేది ఏమైనా ఉంటే మీరు గమనించండి. అది తిన్న తర్వాత వెంటనే దానికి సంబంధించిన లక్షణాలు మీకు వస్తుంటే కనుక డెఫినెట్గా దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఒకసారి వచ్చింది ఇంకోసారి రాలేదు అని అంటే జనరల్లీ అది దానికి రీజన్ కాకపోవచ్చు. బట్ ఇన్ జనరల్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, తీసుకునే ఫుడ్ని ఒక నార్మల్ రూమ్ టెంపరేచర్లో తీసుకోవడం బెటర్. అంటే పర్టికులర్లీ ఫ్రిడ్జ్ రిలేటెడ్ ఐటమ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది కొంతవరకు అలర్జీకి హెల్ప్ చేస్తుంది. ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయాలి. ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే తినకుండా దాన్ని నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడం అనేది మంచిది. ఈ చలికాలంలో వేధించే సమస్యల్లో ఈ జలుబు ఒకటైతే నెక్స్ట్ దగ్గు ఉంటుందండి. బాగా దగ్గుతో కూడా సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ దగ్గు వచ్చిందంటే కొంతమందిలో త్వరగా తగ్గిపోతుంది, కొంతమందిలో మాత్రం వాళ్ళకి 1 month 1.5 months వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. అనేక టానిక్స్ తీసుకోవడం అని, దానికి సంబంధించి వంటింటి చిట్కాలు పాటించడం అని అలా చేస్తూనే ఉంటారు. ఎందువల్ల అంటే కొంతమందికి త్వరగా తగ్గిపోవడం, కొంతమందికి అంటే ఎక్కువ పీరియడ్ ఉండటం, ఏంటంటారు రీజన్? దగ్గు అనేది అది కూడా బాడీకి ఒక రకమైన ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే లంగ్స్ లోపలికి ఏదైనా వస్తువు, ఏదైనా ఒక కణం కానీ, ఏదైనా అలర్జన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్ ఏది లంగ్స్ లోపలికి వెళ్ళినా కూడా దాన్ని మన లంగ్స్ దాన్ని బయటికి తోసే ప్రయత్నం చేయడమే దగ్గు. ఇప్పుడు మనం తింటుంటే కొన్నిసార్లు లోపలికి వాటర్ చేరుతుంది విండ్ పైప్ లోపలికి. అంటే మనం ఆ చోకింగ్ అనేది జరిగినప్పుడు కూడా ఆ వాటర్ కావచ్చు, ఫుడ్ పార్టికల్స్ కావచ్చు, అది లంగ్స్ లోపలికి ఆర్ విండ్ పైప్స్లోకి ఎంటర్ అయినప్పుడు వెంటనే దాన్ని బయటికి తోసేయడానికి బాడీ దానికి వచ్చే రియాక్షన్ అనేది అదొక ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ లాగా అనమాట దగ్గు అనేది. అండ్ కొన్నిసార్లు దగ్గు అనేది సిమిలర్గా వేరే, అంటే గొంతులో కూడా ఇరిటేషన్ వల్ల దగ్గు రావచ్చు. అది కూడా ఆ గొంతులోకి ఏదైనా మన పడని వస్తువు పార్టికల్లో చేరినప్పుడు ఆ ఇరిటేషన్తో దాన్ని బయటికి తోసే ప్రయత్నంలోనే ఆ దగ్గు అనేది వస్తుంది. సిమిలర్గా ముక్కులో కానివ్వండి, ముక్కులో అయితే జనరల్గా అది తుమ్ము రూపంలో ఉంటుంది, వేరే చోట్ల కూడా కొన్ని కారణాల వల్ల దగ్గు అనేది వస్తుంది. సో ఆ దగ్గు అనేది ఈ కారణాలన్నిటితో పాటు ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ ఈ రెండిటి మూలంగా కూడా వస్తుంటుంది.
ఇది ఏంటంటే ఎప్పుడైతే మన రెస్పిరేటరీ ట్రాక్ట్, ఇప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ముక్కు నుంచి లంగ్స్ వరకు వ్యాపించి ఉంటుంది. అంటే ముక్కులో నుంచి గొంతు వరకు, అంటే మన వాయిస్ బాక్స్ వరకు ఉండేదాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాము. దాని కింద ఉండే ఎయిర్ పైప్, విండ్ పైప్స్, ఎయిర్వేస్, లంగ్స్ని లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఎక్కడ ఇరిటేషన్ కలిగినా కూడా దగ్గు రూపంలో అది మనకి తెలుస్తూ ఉంటుంది. అది అలర్జీ వల్ల వచ్చినప్పుడు అప్పర్ రెస్పిరేటరీ అలర్జీలో అయితేనేమో మనకి ఆ దగ్గు అనేది జనరల్గా టెంపరీగా ఉంటుంది, తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్లో అదే అలర్జీ మేనిఫెస్ట్ అవుతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా పేషెంట్స్లో కానివ్వండి, ఆర్ క్రానిక్ బ్రాంకైటిస్ పేషెంట్స్, స్మోకింగ్ చేసి దానివల్ల ఊపిరితిత్తులు, ఎయిర్వేస్ దెబ్బతిన్న వాళ్ళలో ఈ దగ్గు అనేది చాలా కాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే దగ్గు కంటిన్యూస్గా ఎక్కువ కాలం ఉంటుందో దానికి ఒకటి అలర్జీ ఏమన్నా కారణం అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే లంగ్స్లో లాంగ్ టర్మ్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, దీనివల్ల ఆ దగ్గు వస్తుంది అనేది కూడా మనం చెక్ చేసి చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అది జనరల్గా ఎవరికైతే అలర్జిక్ బ్రాంకైటిస్ ఉంటుందో అట్లాంటి వాళ్ళలో ఒకసారి మొదలైందని అంటే మొదలవడానికి ఏదో ఒక ట్రిగ్గర్ అవసరం. ఆ ట్రిగ్గర్ అనేది ఇన్ఫెక్షన్ రూపంలో వచ్చిందనుకోండి, మామూలుగా ఫ్లూ, జలుబు లాంటిది డెవలప్ అయ్యి దానివల్ల దగ్గు మొదలైనప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఎలర్జీ మేనిఫెస్టేషన్స్, అలర్జిక్ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ఆ టిష్యూస్ అన్నీ సూపర్ సెన్సిటివ్ ఉంటాయి, అవి ఆల్రెడీ ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి, వాచి ఉంటాయి. సో ఆ రియాక్షన్ మూలంగా ఆ సెన్సిటివిటీ మీద అడిషనల్గా ఈ ఇన్ఫెక్షన్ తయారైనప్పుడు దానివల్ల జరిగే డ్యామేజ్ ఇంకా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ ట్రిగ్గర్ అనేది వచ్చింది, అది అటాక్ చేసింది, వెళ్ళిపోయింది, దానివల్ల జరిగే డ్యామేజ్ మాత్రం ఎక్కువ కాలం ఉండడం వల్ల అది కంటిన్యూ అవుతుంది. అది ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే ఎవరికంటే ఆల్రెడీ ముందు నుంచి అలర్జిక్ రియాక్షన్స్, అలర్జిక్ బ్రాంకైటిస్ ఆర్ అలర్జిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అట్లాంటి చేంజ్ ఎక్కువ కాలం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వైరస్ మనకి అటాక్ అయిందనుకోండి రెస్పిరేటరీ ట్రాక్ట్లో, ఆ వైరస్ వల్ల అయ్యే డ్యామేజ్తో ఆ రెస్పిరేటరీ మెంబ్రెయిన్ ఆర్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఒకటి మనం ఒక లేయర్ని పీల్ ఆఫ్ చేస్తే ఎట్లా అయితే డ్యామేజ్ అవుతుందో, ఆ పీల్డ్ ఆఫ్ లేయర్ అనేది మనకి లోపల ఉన్న రా ఏరియానంతా సర్ఫేస్ని ఎక్స్పోజ్ చేస్తుంది. మళ్ళీ ఆ కొత్త లేయర్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఒక స్కిన్ స్క్రేప్ అయింది అనుకోండి, ఆ స్కిన్ అంతా లేచిపోతే ఆ కింద ఉండే ఏరియా మనకి బాగా బర్నింగ్గా ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది, అలా చాలా కాలం ఉంటుంది. అది మళ్ళీ కొత్త స్కిన్ ఫామ్ అయ్యి దాని మీద కంప్లీట్గా కవర్ చేసే వరకు. ఇంటర్నల్గా రెస్పిరేటరీ విండ్ పైప్స్లో కూడా అదే రకమైన అంటే ఇది ఒక సిమిలారిటీ లాగా తీసుకోవచ్చు. సో అలా ఆ సూపర్ఫిషియల్ మెంబ్రెయిన్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి పీల్ ఆఫ్ అయినప్పుడు రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో జనరల్గా అది జరిగే ప్రాసెస్ అది. సో ఆ ప్రాసెస్లో ఆల్రెడీ అలర్జీ ఉన్నవాళ్ళు, ఎవరికైతే ముందు నుంచే అవన్నీ డ్యామేజ్డ్ ఏరియాస్, డ్యామేజ్ లేయర్స్ ఉన్న వాళ్ళలో అది ఈజీగా పీల్ ఆఫ్ అవుతుంది. దానివల్ల దాని ఇంపాక్ట్, ఆ సెన్సిటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక అది మళ్ళీ రిపేర్ అయ్యి రికవర్ అయ్యి మళ్ళీ పూర్తిగా మానే వరకు టైం ఎక్కువ తీసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళలో దగ్గు అనేది ఇంకా కొంచెం ఎక్కువగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మనం దానికి అవసరమైన సూదనింగ్ మెడికేషన్ ప్రొవైడ్ చేసి జనరల్గా స్టీరాయిడ్స్ ఫామ్లో ఇస్తాం. అది ఇన్హేల్డ్ స్టీరాయిడ్స్, కొన్నిసార్లు ఈవెన్ ఓరల్ మెడికేషన్ ద్వారా ఆ రికవరీ ప్రాసెస్ని మనం తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో అది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకే కొంతమందిలో ఆ దగ్గు అనేది ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక ఈ దగ్గు కానీ జలుబుతో కానీ ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి అది తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే ఒక ఎక్స్రే తీయించండి అని చెప్తూ ఉంటారు డయాగ్నోస్ చేయడానికి. కానీ ఎక్స్రే సరిపోతుందంటారా, లేదు సిటీ స్కాన్ తీయాల్సిన పరిస్థితులు వస్తాయా? ఎలాంటి సిచ్యువేషన్లో సిటీ సజెస్ట్ చేస్తారు? సో ఎక్స్రే అనేది ఒక బేసిక్ లంగ్స్ని చూసే ఒక టెస్ట్. సో మనకి ఎక్స్రే తీయడం వల్ల 2 డైమెన్షనల్గా మనకి లంగ్స్ కనపడతాయి. సో ఎక్కడైనా లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంటే, అంటే న్యూమోనియా ఉంటే అప్పుడు ఎక్స్రేలో మనకి ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. బట్ ఆ న్యూమోనియా కూడా చిన్నగా మైల్డ్గా ఉందనుకోండి, అది బహుశా ఎక్స్రేలో కనపడదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం సిటీ స్కాన్ చేసి దాన్ని కనిపెట్టాల్సిన, సిటీ స్కాన్లో మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇంకొకసారి సిటీ స్కాన్ చేస్తే ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయినా జనరల్గా అందులో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఎవరికైతే
ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి మనం డిసైడ్ చేయాలి ఎవరికి ఏది చేస్తే బెటర్ అనేది. బట్ ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఎక్స్రే సరిపోతుంది. ఎక్స్రేలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది అది ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో. మామూలుగా అయితే ఎవరికి ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా కూడా ఒక 4-5 రోజుల వరకు మనకి ఇట్లాంటి టెస్టులు ఏం పెద్దగా చేసే అవసరం ఉండదు. బట్ ఎవరికైతే ముందు నుంచి జబ్బులు ఉండి వాళ్ళకి టాలరెన్స్ తక్కువగా ఉండి వాళ్ళకి ఎక్కువ కాలం వెయిట్ చేసే అవకాశం లేనప్పుడు, వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దానివల్ల కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనం వీళ్ళని తొందరగా దాన్ని కనుక్కోవడానికి తొందరగా ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో వాళ్ళకి ఈవెన్ ఫస్ట్ సెకండ్ డేనే అవసరమైతే ఏమైనా ఎక్స్రే చేయాలా స్కాన్ చేయాలా అనేది అవసరాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. బట్ చాలా మటుకు కేసెస్లో ఒక 4-5 రోజులు మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తాము. ఈలోపు వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటి సెల్ఫ్ లిమిటింగ్ ఇన్ఫెక్షన్స్ అయితే ఆటోమేటిక్గా అవి తగ్గే అవకాశాలు ఉంటాయి. దానికి ఆ మాత్రం టైం ఇస్తాం. ఈలోపు తగ్గట్లేదు అని అంటే వాటికి అవసరమైన కొన్ని యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ యూజ్ చేసి కూడా ట్రై చేసి చూస్తాము. దాంట్లో కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు ఒక 5-6 రోజులు దాటింది, వారం దాటింది, అయినా కూడా సిమ్టమ్స్ తగ్గట్లేదు, జ్వరం తగ్గట్లేదు, అట్లాంటి పరిస్థితులు ఉంటే డెఫినెట్గా ఒక ఎక్స్రే చేసి చూసుకోవడం. ఎక్స్రేలో మనకి ఏదైనా తేలిందనుకోండి దాని ప్రకారం మనం ఎట్లాగో ట్రీట్ చేస్తాము. బట్ ఎక్స్రేలో కూడా కనపడలేదు అంటే వారం అయిపోయింది, 10 రోజులైంది, జ్వరం వస్తుంది, మనం ఎక్స్రే చేసాము ఆల్రెడీ 1 వీక్లో బట్ ఏమీ కనపడలేదు అందులో అన్న పరిస్థితి ఉంటే మనకి అంటే ఇన్ఫెక్షన్ ఎక్స్రేలో కనపడనంత లెవెల్లో ఉంటే కనుక దాన్ని కనిపెట్టడానికి అవసరమైతే సిటీ స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది. వాటితో పాటు వేరే రకమైన బ్లడ్ టెస్ట్లు, ఇన్ఫెక్షన్కి రిలేటెడ్ స్ఫూటం లాంటిది ఏమైనా వస్తే దానికి సంబంధించిన టెస్టులు అవి చేసి అంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది కనిపెట్టి దానికి తగ్గట్టుగా మందులు ఇవ్వడానికి టెస్టులు చేస్తాం. ఇంకా యాంటీబయాటిక్స్ విషయంలో అంటే ఎన్ని రోజులు వాడాలి? ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం అంత మంచిదేనా? యాంటీబయాటిక్స్ అనేది ఎప్పుడూ మనంతటా మనమే వాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి యాంటీబయాటిక్ అంటే ఏంటి? ఆ బ్యాక్టీరియాని కిల్ చేసే మెడిసిన్ అది. అది వైరస్కి కూడా పనిచేయదు, ఫంగస్కి కూడా అది డిఫరెంట్ మెడికేషన్ ఉంటుంది. సో యాంటీబయాటిక్ మనం ఎప్పుడు ఇస్తాం కామన్గా? ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఆ ఇన్ఫెక్షన్ కూడా ఎవరికైతే న్యాచురల్ ఇమ్యూనిటీ ద్వారా తగ్గట్లేదో అట్లాంటి వాళ్ళకి మాత్రమే మనం యాంటీబయాటిక్స్ వాడతాం. అంటే ఒక హెల్దీ పర్సన్ ఉండి అదర్వైజ్ వితౌట్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండి అంటే దాన్ని తట్టుకునే శక్తి బాగా ఉన్న వాళ్ళలో మనం వెంటనే యాంటీబయాటిక్ వాడే అవసరం లేదు. దానికి న్యాచురల్ ఇమ్యూనిటీ సరిపోతుంది. అది ఈవెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా కూడా మనకు స్కిన్ మీద దెబ్బ తగిలింది అనుకోండి, అది కొంచెం పుండులాగా తయారైంది, పుండు అయింది అంటే దాని అర్థం దాంట్లో ఇన్ఫెక్షన్ చేరింది ఆర్ బ్యాక్టీరియా చేరింది అని అర్థం. సో దానికి మనం వెంటనే ఏం మందులు వాడం కదా, అది నెమ్మదిగా చాలా మందిలో తగ్గిపోవచ్చు కూడా. ఏ మందులు వాడుకున్నా కూడా పుండు మానిపోతుంది. ఎవరికైతే షుగర్ ఉందనుకోండి అట్లాంటి వాళ్ళు ఆ పుండు మానదు. బట్ దానికి ఏం చేస్తాం, మనం యాంటీబయాటిక్ ఇచ్చి దాన్ని తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. సిమిలర్లీ లంగ్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఆర్ బ్రాంకైటిసే కావచ్చు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షనే కావచ్చు, న్యూమోనియానే కావచ్చు, అది ఈవెన్ సింపుల్ జలుబే కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా కూడా మనం అది తగ్గని పరిస్థితుల్లో మాత్రమే అంటే న్యాచురల్ ఇమ్యూనిటీకి లొంగని పరిస్థితుల్లో మాత్రమే దానికి యాంటీబయాటిక్ యూజ్ చేయడం మంచిది. అది ఒక 4-5 రోజుల్లో మనం కొంచెం టైం ఇస్తే బాడీ ఇమ్యూనిటీ ఏ మేరకు దాన్ని కంట్రోల్ చేస్తుంది అనేది తెలుస్తుంది. బట్ అట్లానే మనం దాన్ని జనరలైజ్ చేయలేము. కొన్ని రకాల పరిస్థితుల్లో మనం యాంటీబయాటిక్స్ కొంచెం తొందరగా ఇవ్వాల్సి వస్తుంది. అది పేషెంట్ వీక్గా ఉండడం వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సివియరిటీ ఎక్కువగా ఉందనుకోండి, ఆర్ ది సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆల్సో మ్యాటర్స్. మనకు మామూలుగా ముక్కులో కానీ సైనసెస్లో కానీ వచ్చే ఇన్ఫెక్షన్ అయితే చూస్తాం కొన్ని రోజులు మెల్లిమెల్లిగా, ఎందుకంటే అది అంత సెన్సిటివ్ ఏరియా కాదు, అది అంత క్రిటికల్ ఏరియా కాదు. అదే లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనం ఎక్కువ కాలం వెయిట్ చేయలేం, ఎందుకంటే అది క్రిటికల్ ఏరియా, క్రిటికల్ ఆర్గన్, అక్కడ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంటే దానివల్ల ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ మోతాదు ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లోపల లంగ్ ఒకవేళ డ్యామేజ్ మొదలైందంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్ తెలిసిపోతుంది అంటారు? ఇప్పుడు ఒక జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వరు కదా. ఇంట్లో ఏ స్టీమ్ తీసుకోవడము, హాట్ వాటర్ తీసుకోవడం, లేదంటే గార్గిలింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు మనం అంతా చేసింది అదే కాబట్టి అప్పుడు బాగా నేర్చేసుకున్నాం జలుబు రాగానే ఏం చేయాలి ఏంటి అనేది. సో వెంటనే రష్ అవ్వకుండా ఉండేవాళ్ళు మరి ఈ డ్యామేజ్ మొదలైంది అంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్ తెలిస్తే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వచ్చు? అంటే ఈ సిమ్టమ్స్ న్యాచురల్గా జనరల్గా వచ్చే సిమ్టమ్స్ సివియరిటీ ఎక్కువగా ఉన్నప్పుడు,
మీకు సింపుల్గా దగ్గు నుంచే అనుకోండి, దగ్గు బాగా ఎక్కువగా ఉంది అంటే రోజు రోజుకి పెరిగిపోతుంది, అంటే కంటిన్యూస్గా ఒక 10 నిమిషాల పాటు దగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. సిమిలర్లీ దాంట్లో వచ్చే కఫం అనేది మోతాదు ఎక్కువ అవుతుంది, కలర్ మారుతుంది, ఎల్లో కలర్ అవుతుంది, కొన్నిసార్లు బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుంది. లేదు జ్వరం వస్తుంది, జ్వరం కూడా మామూలుగా ఒక 99, 100 అలా వస్తుంది అని అంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేసి టైం ఇస్తాము. అదే 102, 103 సివియర్ అంటే ఫీవర్ వస్తుంది, దాంతోపాటు చలి వణుకుడు వస్తుంది, చిల్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉండి సిమ్టమ్స్ మోతాదు తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక మనం అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బట్టి కూడా సిమ్టమ్స్ సివియరిటీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఇన్ఫెక్షన్ ముక్కు లెవెల్లో మాత్రమే ఉంటే మనకి జ్వరం అనేది అసలు కనపడదు మోరార్లెస్. అది ముక్కు నుంచి గొంతులోకి దిగి దాని ఇంపాక్ట్ కొంచెం ఎక్కువైంది అన్నప్పుడు మెల్లిమెల్లిగా మైల్డ్ ఫీవర్ ఏమైనా కనపడవచ్చు. అది ఇంకా లోపలికి దిగి బ్రాంకైటిస్ లెవెల్లోకి వెళ్ళింది అని అంటే అప్పుడు కొంచెం కొంచెంగా ఈ సిమ్టమ్స్ అన్నీ మోతాదు పెరుగుతూ వస్తుంది. అది లంగ్స్లోకి చేరినప్పుడు డెఫినెట్గా ఫీవర్ సివియరిటీ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఆయాసం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కనపడవచ్చు. సో ఎప్పుడైతే ఇట్లాంటి సివియర్ లక్షణాలు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గొచ్చు. మనం కోవిడ్ అప్పుడు దాదాపు అందరము ఈ పల్స్ ఆక్సిమీటర్లు తీసి పెట్టుకున్నాం ఆక్సిజన్ చెక్ చేసుకోవడానికి. సో అలా ఆక్సిజన్ చెక్ చేసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా నార్మల్గా ఉండాల్సిన 9700 రేంజ్లో కాకుండా 95 ఆర్ బిలో ఉంటే కనుక డెఫినెట్గా ఏదో తేడా ఉంది. అది ఎక్కడ, ఇప్పుడు ఆక్సిజన్ ఎఫెక్ట్ చేసే ఏరియా ఏంటి అంటే లంగ్స్. సో ఒకవేళ లంగ్స్లో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ అవుతుంది అని అంటే న్యాచురల్గా ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వీటి బారిన పడకుండా ఉండాలంటే మన ఇమ్యూనిటీని ఒకటి పెంచుకోవాలి, 2 లంగ్ని స్ట్రెంగ్తన్ చేసుకునే ఎక్సర్సైజులు చేస్తే కొంచెం సేఫ్ ఉంటామని. అవును, తప్పకుండా. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.